నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే గనక ఒక 9 అడుగుల భారీ సర్పం అయితే భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ 9 అడుగుల పొడవున్న భారీ సర్పాన్ని చూసేటప్పటికి ఆ షెడ్లో, అక్కడ నారాయణగిరి ఉద్యానవన షెడ్లో చూసేటప్పటికి భక్తులందరూ కూడా, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది గమనించినటువంటి టీటీడీ సిబ్బంది, సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఇమీడియట్గా అక్కడ వన్యప్రాణులను పట్టుకోవడానికి ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన టీటీడీ ఉద్యోగి ఒక ఆయన ఉన్నారు, భాస్కర్ నాయుడు అని చెప్పేసి, ఆయన ఇమీడియట్గా అక్కడ రప్పించడం జరిగింది. ఆయన వెంటనే ఆ పామును అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. అయితే పామును పట్టుకుంటున్న సమయంలో పాము ఆయన కాలికి చుట్టుకున్నది చూసి చాలామంది కంగారు పడిపోయారు. ఎందుకంటే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాధారణంగా చాలా దూరంగా ఉండి పట్టుకుంటుంటారు కదా, పట్టుకుంటున్న టైంలోనే ఆయన కాలికి చుట్టేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. అయితే భాస్కర్ నాయుడు ఏమాత్రం భయపడకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ పాముని విడిపించుకోవడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా బంధించారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే కనుక అది కంగారు పడాల్సిన పాము కాదు, జెర్రిపోతు అని అయితే చెప్తూ ఉన్నారు. అందువల్ల ఆయన ఇంకా ధైర్యంగా దాన్ని అయితే బంధించడం జరిగింది. అనంతరం పాముని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో భక్తులందరూ ఉపయోగించుకున్నారు. తిరుమల క్షేత్రం శేషాచలం అటవీ ప్రాంతం ఉండడం వల్ల అప్పుడప్పుడు మనకు తెలుసుగా చిరుతపులులు, ఈ ఎలుగుబంట్లు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందులో ఈ పాములు కూడా వచ్చాయని చెప్పేసి భక్తుల రక్షణ విషయంలో టీటీడీ యంత్రాంగం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అయితే టీటీడీ చెప్తోంది.